హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరికీ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళలో L2 లబ్ధిదారులు అయితే ఉన్నారు కదండి, అంటే స్థలం లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇల్లు అయితే శాంక్షన్ చేస్తారంటండి. రేపు ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ 7th ఫేజ్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఈ L2 లబ్ధిదారులందరూ కూడా రెడీగా ఉండండి. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, L2 లబ్ధిదారులకి ఎవరికైనా సరే, L1 వాళ్ళకైనా L2 వాళ్ళకైనా సరే అర్హులు ఎవరు అంటే కంపల్సరీగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కంప్లీట్ అయిపోయి ఉండాలంట. ఇంకొకటి కులగణన సర్వే కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలంట అండి. ఒకవేళ ఇంకా ఎక్కడైనా సరే కులగణన సర్వే కంప్లీట్ కాకపోతే మేము వీడియోలో చూపిస్తున్న ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే అధికారులు మీ వద్దకు వచ్చి మీకు కులగణన సర్వే అయితే చేస్తారండి. ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉంటే కనుక తప్పనిసరిగా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకైతే ఇంటికి అధికారులు వచ్చి ఈ కులగణన సర్వే చేసి వెళ్తారు. ఈ కులగణన సర్వే ఒకటి, ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఒకటి, ఈ రెండు కంపల్సరీగా అయిపోయి ఉండాలంటండి. అప్పుడైతేనే ఇందిరమ్మ ఇల్లు కంపల్సరీగా వస్తుందంట. సో నన్ను ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఒకటి ఉందండి. అదేంటి అంటే, మాకు రేషన్ కార్డు లేదు, మరి మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా అని అడుగుతున్నారు. ఎందుకు రాదండి, తప్పకుండా వస్తుంది. మీరు ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లై చేసేటప్పుడే రేషన్ కార్డు లేదని అప్లై చేశారు కాబట్టి తప్పకుండా మీకు రేషన్ కార్డు కూడా వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తుందండి. సో ఎవరు ఏం టెన్షన్ పడద్దు. రేషన్ కార్డు లేకపోయినా తప్పనిసరిగా మీకైతే ఇల్లు అయితే వస్తుంది. మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీగా మాకు రేషన్ కార్డు లేదని మెన్షన్ చేసే ఉంటారు కదా, అధికారులు సెలెక్ట్ చేసేటప్పుడు అది కూడా పరిగణలోకి తీసుకుంటారండి. ప్రజాపాలనలో అప్లై చేశారు కాబట్టి. సో ఎవరు ఏం టెన్షన్ పడద్దు. మీకైతే రేషన్ కార్డు లేకపోయినా తప్పనిసరిగా బెనిఫిషియరీ లిస్ట్లో మీ పేరు వస్తుంది, రేషన్ కార్డు కూడా వస్తుందండి. ఏం కంగారు పడకండి. అసలైతే ముందుగా రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలండి. కాకపోతే ఇందిరమ్మ ఇల్లే ముందుగా పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ట్రిప్గా ఇచ్చి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు పంపిణీ చేసిన తర్వాత రెండో బ్యాచ్లో సెకండ్ ట్రిప్ ఇస్తారండి కంపల్సరీగా. సో ఇంకా ఎవరైనా సరే కులగణన సర్వే అవ్వని వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే అధికారులు వచ్చి సర్వే చేస్తారు, కులగణన సర్వే. ఇంకోటి ఏంటంటే, రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదా అని చెప్పని చాలామంది అయితే అడుగుతున్నారు. రేషన్ కార్డు లేకపోతే మీకు ఇల్లు తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే మీరు ప్రజాపాలనలో అప్లై చేసేటప్పుడు మాకు రేషన్ కార్డు లేదు అని పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కూడా పరిగణనలోకి అధికారులు అయితే తీసుకుంటారండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.